ఇక ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు కాంగ్రెస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలు నిండిపోయాయి. ఇక విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా సభా వేదిక వద్దకు షర్మిల చేరుకోనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు మాణిక్యం ఠాకూర్, మునియప్పన్, క్రిస్టోఫర్ తిలక్, ఏపీసీసీ కీలక నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరవుతున్నారు. అదే అట్లా దూరం కాదు ఏమనంటే చూడకుండానే ఇక షర్మిల వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. ఇక షర్మిలతో పాటుగా రామవరప్పాడు మీదుగా వదిలిన పోలీసులు ఇక షర్మిలతో పాటుగా కూడా కాన్వాయ్ మధ్యలోనే నిలిపివేసి షర్మిలకు నిరసన సెగ పుట్టించారు. ఇక ఇదే క్రమంలో కావాలనే మా కాన్వాయ్ను దారి మళ్లించారంటున్నారు షర్మిల. సో దీనికి షర్మిల కాన్వాయ్లోని వాహనాలను దారి మళ్లించారు పోలీసులు. ఇవాళ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డితో పాటు భేటీ అవ్వనున్నారు. షర్మిలతో పాటుగా 4 వాహనాలకు మాత్రమే అనుమతించారు పోలీసులు. ఇక రామవరప్పాడు మీదుగా వదిలిన పోలీసులు ఇవాళ షర్మిల కాన్వాయ్ మధ్యలోనే నిలిపివేసి షర్మిల నిరసనకి కావాలనే మా కాన్వాయ్ను దారి మళ్లించారని షర్మిల వాదిస్తున్నారు. ఇక షర్మిల కాన్వాయ్లోని వాహనాలను మాత్రం దారి మళ్లించారు పోలీసులు. ఇక షర్మిలతో పాటుగా 4 వాహనాలకు మాత్రమే అనుమతించారు. రామవరప్పాడు మీదుగా వదిలిన పోలీసులు కావాలనే మా వాహనాలు ఆపారని షర్మిల నిరసన తెలుపుతున్నారు. కాన్వాయ్ మధ్యలోనే వాహనాలను దారి మళ్లించారని షర్మిల వాదిస్తున్నారు. ఇక షర్మిల వాహనాలను దారిలో ఆపడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్.
వరలక్ష్మి షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఈరోజు విజయవాడ ఏర్పాటు చేసినటువంటి ఒక కళ్యాణ మండపానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆహ్వానం అనే ఒక వేదిక ద్వారా మన ప్రమాణ స్వీకారం, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఈ కళ్యాణ మండపం రావడానికి అయితే రూట్ మ్యాప్ ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఒక రూట్ మ్యాప్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆ రూట్ మ్యాప్ ద్వారా కూడా షర్మిల భారీ బైక్ ర్యాలీ, అదేవిధంగా కాన్వాయ్ కూడా రావడానికి ఆ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశారు. అయితే ఎనికేపాడు దాకా వచ్చినటువంటి షర్మిల కాన్వాయ్ని అంటే రామవరపాడు మీదుగా విజయవాడ రావడానికి మొత్తం ఏర్పాటు చేసుకున్నటువంటి ర్యాలీని పోలీసులు ఎనికేపాడు దగ్గర అడ్డుకున్నారు. ఎనికేపాడు నుంచి ఇటు ఎనికేపాడు నుంచి తాడిగడప వచ్చి తాడిగడప నుంచి కాన్వాయ్ మొత్తం తాడిగడప నుంచి కళ్యాణ మండపంకి వెళ్లాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయితే గత 2 రోజుల కిందటే షర్మిల ర్యాలీకి సంబంధించి అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఎలా వెళ్తుంది ఏంటనేది రూట్ మ్యాప్ క్లియర్ గా పోలీసులకు ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే ఉన్న పలంగా పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనే నేపథ్యంలో అంటే దరిదాపుగా ఎనికేపాడు నుంచి బెన్ సర్కిల్ వరకు కూడా దరిదాపుగా 5 కిలోమీటర్లు ఉండేటువంటి పరిస్థితి ఉంది. 5 కిలోమీటర్లు కనుక షర్మిల కనుక ర్యాలీ ద్వారా వస్తే కనుక ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆవిడ్ని ఎనికేపాడు దగ్గర నుంచి మళ్లించి బైపాస్ మీదుగా వెళ్లాలని చెప్పినట్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే షర్మిల విజయవాడ సిటీలో నుంచి రావడానికి ముందే రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకున్నప్పుడు కూడా ఎందుకు పోలీసులు ఉన్న పలంగా ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పని ఇక్కడ వాగ్వాదానికి కాంగ్రెస్ శ్రేణులు కూడా వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా నచ్చ చెప్పేటువంటి నేపథ్యం నచ్చ చెప్పడమే కాకుండా షర్మిలతో పాటు ఒక 4 వాహనాలు మాత్రం అనుమతిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే షర్మిల ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుంచి కూడా రఘువీరారెడ్డి, తులసిరెడ్డితో పాటు అనేక మంది సీనియర్ నేతలు కూడా షర్మిలతో పాటు వస్తున్నటువంటి పరిస్థితి. షర్మిలతో పాటు అనేక వాహనాలు కూడా ర్యాలీలో వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే వాహనాలతో పాటు ర్యాలీ కూడా భారీ బైక్ ర్యాలీ కూడా తీయడం జరిగింది. అయితే బైక్ ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. వీళ్ళందరినీ కూడా తిరిగి ఎనికేపాడు మీదుగా కళ్యాణ మండపానికి వేదిక దగ్గరికి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే షర్మిల కొద్దిసేపట్లో అంటే ఇక్కడ వివాదం ముగిసింది. షర్మిల కొద్దిసేపట్లోనే ఇదే వేదిక ఆహ్వాన కళ్యాణ మండపం చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి పార్టీకి సంబంధించిన ప్రమాణ స్వీకారం, తదనంతరం ప్రసంగం కూడా ఉంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఆవిడని అనుమతించినటువంటి దారి నుండి ఏదైతే వాహనాలు అనుమతించారో ఆ వాహనాల్లో ఇక్కడ చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్. ఇక షర్మిల విజయవాడ పర్యటనలో హై టెన్షన్ నెలకొంది. షర్మిల కాన్వాయ్లోని వాహనాలను దారి మళ్లించిన పోలీసులు షర్మిలతో పాటుగా 4 వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. అయితే రామవరపాడు మీదుగా షర్మిలకు సంబంధించిన వాహనాలను పోలీసులు వదిలారు. తన కాన్వాయ్ మధ్యలోనే నిలిపివేయడంపై షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ఇక కావాలనే తమ కాన్వాయ్ను దారి మళ్లించారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. షర్మిల విజయవాడ పర్యటనలో హై టెన్షన్ నెలకొంది. షర్మిల కాన్వాయ్లోని వాహనాలను దారి మళ్లించిన పోలీసులు షర్మిలతో పాటుగా 4 వాహనాలకు మాత్రమే అనుమతిచ్చారు. అయితే రామవరప్పాడు మీదుగా షర్మిలకు సంబంధించిన వాహనాలను పోలీసులు వదిలారు. తన కాన్వాయ్ మధ్యలోనే నిలిపివేయడంపై షర్మిల నిరసన వ్యక్తం చేశారు. కావాలనే తమ కాన్వాయ్కు దారి మళ్లించారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.